హలో స్టూడెంట్స్, ఈరోజు హిందీ మోడల్ పేపర్ మరియు బ్లూ ప్రింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ మార్పు చెందడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు సెక్షన్ వైజ్గా వివరిస్తాను. సెక్షన్ 1లో భాషాకి బాబ్, ఈ సెక్షన్ నుంచి 12 ప్రశ్నలు ఉంటాయి. ఆ 12 ప్రశ్నల్లో అన్నిటికీ కూడాను వికల్ప్ అంటే 3 ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ 3 ఆప్షన్స్లో నుంచి ఒక ఆప్షన్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు ఉంటుంది. ఈ సెక్షన్ 1 భాషాకి బాత్లో మొదటి ప్రశ్న తత్సం తద్భావ్, రెండోది క్రియ, 3 సంఖ్య, 4 కారక్ చిహ్న, 5 समास, 6 సంధి విచ్ఛేద్, 7 పర్యాయ శబ్ద్, 8 ఉపసర్గ్, 9 प्रत्यय, 10 लिंग, 11 काल, 12 शुद्ध। दिए गए विकल्पों में से सही पहचान कर लिखना पड़ेगा. ఇక్కడ వికల్ప్ అంటే ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ సెక్షన్ 1లో ఈ ఆప్షన్స్, గతంలో ఈ ఆప్షన్స్ అన్నిటికీ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక 4 మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం రెండో ప్రశ్న క్రియా విశేషణ బదులుగా క్రియని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏడోది అనేక శబ్దమే ఏక శబ్దకు బదులుగా పర్యాయ శబ్దం ఇవ్వటం జరిగింది. ఈ మార్పుని విద్యార్థులు గమనించారు. తర్వాత సెక్షన్ 2లో అర్థగ్రాహిత. ఈ అర్థగ్రాహితలో ఇక్కడ మనం గమనించినట్లయితే पठित गद्यలో నుంచి एक वाक्य में उत्तर देना पड़ेगा. पठित गद्यలో నుంచి 1 సెంటెన్స్ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక 3 లెసన్స్లో నుంచే ఈ యొక్క పఠిత గద్యాన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లెసన్స్ ఏంటంటే అబ్ కహా దూసరోं के दुखी होने वाले, పతఝడ్ మే టూటీ పత్తియా, డైరీ కా ఏక్ పన్నా, ఈ 3 పాఠాల్లో నుంచి మాత్రమే ఈ యొక్క పఠిత గద్యాన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ గద్యాన్స్ కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి